క్రీస్తునందు ప్రియులారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. 2వ వచనం 3వ వచనం నేను చదువుతున్నాను. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. చాలా అద్భుతకరమైన అంశాన్ని ఇక్కడ పేతురు మాట్లాడుతున్నాడు. ఇది చాలా అవసరమైనటువంటి విషయం, ప్రతి ఒక్కరి గ్రహింపులకి రావాల్సిన విషయం. ఎందుకంటే ఈ 2 విషయాలు ఈ వచనంలో ఉన్నాయి. కొందరు వాటిని సరిగ్గా అవగాహన చేసుకోలేక ఆ బ్యాలెన్స్ తప్పుతూ ఉన్నారు, లేదా రాంగ్ స్టేట్మెంట్స్లో ఉన్నారు. ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే 1 జీవము 2 భక్తి. మళ్ళీ చెబుతున్నాను, 1 జీవము 2 భక్తి, లైఫ్ అండ్ గాడ్లీనెస్. ఎందుకంటే సాధారణంగా భక్తిలో ఉన్నాము అంటే పేదగా దరిద్రంగా బ్రతకాలని, లేదా ఏ చిన్న కంఫర్ట్ కూడా వారి జీవితంలో కలిగి ఉండకూడదని. ఉదాహరణకి బైబిల్లో అపోస్తుల జీవితాన్ని లేదా పౌలు జీవితాన్ని మాదిరిగా చూపిస్తూ కొందరు కామెంట్ చేయటం, ఇదంతా కూడా వారి అవగాహన రాహిత్యమే. అందులో చాలామంది ఎక్కువ శాతం ఉన్నారని చెప్పాలి. లోకమందు ఉన్న విధి విధానాలు ఏంటంటే, ఒకడు వృద్ధి పొందకపోతే వారికి దైవాశీర్వాదం లేదు, నిజంగా వాడు దేవుని వెంబడించేవాడు కాదు, అనేక సంవత్సరాలుగా వాడు ఆ దరిద్రతలో బతుకుతున్నాడని కామెంట్ చేస్తారు. కొందరు కాస్త వృద్ధిలోకి వచ్చారనుకోండి, వీడు సంపాదించుకోవడం మొదలుపెట్టాడు, దేవుని నామాన్ని అడ్డు పెట్టుకొని. నేను ఈ 2 అనుభవాల్లో ఉన్నవారి కంటే ఎవరైతే ఈ కామెంట్ చేస్తున్నారో చూసారా, వారే ప్రమాదంలో ఉన్నట్టుగా. ఎందుకంటే వారిరువురు తీర్పులోకి వస్తారు. ఏది ఎలా చేశారో ప్రభువు మాత్రమే ఎరిగి ఉన్నాడు కనుక వారికి ఆయన తీర్పరి. దూరంగా చూస్తున్న మనము మన చూపు మీదనే ఆధారపడి మనం మాట్లాడతాం కనుక ఎక్కువగా మనమే త్రుటిల్లే అవకాశం ఉంది. కనుక చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మనం వినాలి. మొదట భక్తి గురించి మనం ఆలోచన చేస్తే, లేదా రక్షణ గురించి మనం ఆలోచన చేస్తే, పేతురు తన మొదటి పత్రికలు కూడా 1వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మంచి మాట రాశాడు. కడపరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. అంటే రక్షణ పొందిన మనకు ఒక అష్యూరెన్స్ ఉంది. అంటే ఈ రక్షణ మన దగ్గర నుంచి ఇక దొంగిలించబడకుండా, ఆ రక్షణ మనకు సమృద్ధిగా కలుగునట్లుగా, కేవలం మన భక్తి మన నీతి ద్వారా ప్రతి శోధనను మనము సహించి అధిగమించి మన రక్షణను కాపాడుకుంటూ ముందుకు వెళ్తలేము. ఇక్కడ అదేంటంటే దేవుని యొక్క శక్తి, అపరిమితమైన ఆ దేవుని యొక్క శక్తి మనల్ని కాపాడుతూ వస్తుంది. మీరు యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా గమనించండి. ఆయన ప్రార్థన చేస్తూ అంటాడు కదా, 27 నుంచి 29 వచనాల్లో, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వారికి నిత్యజీవం ఇచ్చుచున్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి తన సంఘము పైన ఆయనకున్నటువంటి ఒక భద్రత, ఒక జాగ్రత్త, లేదా ఎదురవుతున్న సమస్యల మధ్యలో ఎక్కడ రక్షణ పోగొట్టుకుంటామని భయపడి మనకు ఆయన ఇస్తున్న ఒక అష్యూరెన్స్. 17వ అధ్యాయంలో కూడా 17వ వచనంలో యోహాను సువార్తలో, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అంటున్నాడు. ఎఫెసీ 1:13-14లో ఆ సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ ద్వారా ముద్రించబడితిరి. ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, చేతులారా రక్షణను నీవు పోగొట్టుకుని నిర్లక్ష్యం చేస్తే తప్ప ఆయన కాపరత్వం కింద కొనసాగుతున్న నీ జీవితంలో ఒకసారి నువ్వు పొందిన రక్షణను పోగొట్టుకునే అవకాశం లేదు. ఆ దైవశక్తి అలాగే నీకు సహాయం చేస్తుంది. ఎందుకంటే పేతురు అంటాడు కదా, ఆయన మనల్ని పిలిచింది దేని కొరకు పిలిచాడు? తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు, ఫర్ ఎటర్నల్ గ్లోరీ అండి. ఇదేదో టెంపరల్ థింగ్ కాదు. ఇది
ఆయన శాశ్వతమైన రాజ్యములో, ఆయన నిత్య మహిమలో మనం ఉండేందుకు మనం పిలువబడినాం గనక ఈ దైవశక్తి మన భక్తికి కావాల్సినవన్నీ కూడా సింహాసనం నుండి మనకు సప్లై చేస్తుంది కనుక మనం నశించకుండా ఈ రక్షణ పాత్రను కొనసాగించగలుగుతూ ఉన్నాం. ఇక ఈ విషయం గురించి నేను ఎక్కువగా మీతో మాట్లాడే అవసరం లేదు, కానీ ఎందుకంటే ఆధ్యాత్మికమైన విషయాల్లో, రక్షణ విషయాల్లో, భక్తి విషయాల్లో అందరికీ ఒక మంచి అవగాహన ఉంది. కానీ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే జీవము అనే లేదా జీవముకు సంబంధించిన అంశాలు. అంటే భక్తిగా కొనసాగుతున్న మా జీవితాల్లో నిజంగా క్రీస్తు ఆ అక్కర్లని తీరుస్తాడా, ఆయన సమృద్ధిగా ఇస్తాడా, ఆయన దగ్గర మేము పొందుకోగలుగుతామా, లేదా జీవితకాలం అంతా సమస్యల మధ్యలో కొనసాగుతూనే ఇది నిజమైన భక్తి అని అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. అందుకే లూకాసు వార్తలు చూడండి 22వ అధ్యాయంలో ప్రభువు మాటల్లో మనం విందాం. 35వ వచనంలో ప్రభువు తన శిష్యులతో అంటున్నాడు, మరియు ఆయన సంచియు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువ అయినా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదనిది. వారిలో ఇద్దరిద్దరిని ఆయన పంపుతూ వారికి అధికారం ఇచ్చి వారి మీద ఊది దయ్యాల్ని వెళ్ళగొట్టని, రోగుల్ని స్వస్థపరచండి, ఉచితంగా మీరు పొందారు ఉచితంగా ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి శిష్యులుగా తయారు చేయండి, వారికి బాప్తీసం ఇవ్వండి అని పంపినప్పుడు వారికి ఏమైనా తక్కువైందా అని అడుగుతున్నాడు. సేవలో మళ్ళీ గమనించండి, అవసరమును బట్టి సేవలో ఎదురయ్యే లేమి, శ్రమ, కష్టాన్ని ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అది క్రీస్తు కోసం సహించటం. అదే సమయంలో భక్తి సాధిస్తున్నటువంటి మనము క్రీస్తు దగ్గర ఆయన వాగ్దానాలు మనకు స్పష్టంగా ఉన్నాయి కదా. క్రీస్తు మహిమస్సులో మీ ప్రతి అక్కర తీర్చబడుతుంది అని. ఇక్కడ ఒక మాట మనము మన విజ్ఞతలో ఉంచుకోలేదు. ఏంటంటే ఇఫ్ ఎనీథింగ్ ల్యాక్, నేను మళ్ళీ చెబుతున్నాను, ప్రత్యేకమైన అంశాల్లో శోధించబడే అంశాల్లో అది కాదు. దైనందిన జీవితంలో దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ ల్యాక్, మనం ఏదైనా పొందలేకపోతున్నామంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ గాడ్స్ గైడెన్స్ ఆర్ ల్యాక్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ద వర్డ్. దేవుని వాక్యంకు సంబంధించిన అవగాహన లేకపోవటం, లేదా దేవుని యొక్క గైడెన్స్ అనేది నీకు జీవితంలో ల్యాక్గా ఉండడం తప్ప, లేకపోతే గొప్ప వాగ్దానాలు అడుగుడి మీకు ఇవ్వబడుతుందని, అడిగిన ప్రతి వాడు పొందుకుంటాడని, అడిగింది మీరు పొంది ఉన్నామని నమ్మమని, ఇద్దరు ఏకీభవించి భూమి మీద ఏమి అడిగినా దాన్ని తప్పక వారికి కలగజేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా. విశ్వాసులతో పాటు ప్రత్యేకంగా ఎవరైతే ఇంకా సేవలో కొనసాగుతున్నారో వారి మాటలను బట్టి ధైర్యపరచబడాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కూడా 9 నుంచి 11 వచనాలు మనం చూస్తే, మీ సంచులలో బంగారమునైనను, వెండినైనను, రాగినైనను, ప్రయాణము కొరకు జాలునైనను, 2 అంగీలనైనను, చెప్పులనైనను, చేతికరనైనను సిద్ధపరచుకొనకుడి, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా. మీరు ఏ పట్టణంలోనైనా గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవరు యోగ్యుడో విచారణ చేసి అక్కడి నుండి వెళ్ళు వరకు అతని ఇంట బస చేయుడి. చూడండి, అనాది కాలం నుంచి దేవుని యొక్క సంకల్పం. కరువులో పోషించేదానికి ఏలియాను సారెపతుకు పంపినట్టు, లేదా చివరి రాత్రి భోజనం చేసేదానికి నేను ఎక్కడ ఆ బస సిద్ధపరచాలని అపోస్తులు అడుగుతున్నప్పుడు కుండ మోసుకుంటూ ఒకడు వెళ్తాడని ఆ ఇంటిని సిద్ధపరిచినట్టు, అపోస్తులను ఇద్దరిద్దరిని పంపినప్పుడు సేవలో ఏమి కొదవ కాకుండా ఇలా చేర్చుకుని ఇళ్లను కొన్నిటిని ప్రభు సిద్ధపరిచినట్టు మనం విశ్వసించాలి. పరిచర్యలో ముందు కొనసాగుతున్న మన జీవితాల్లో అక్కర్లన్నీ ఎరిగి తీర్చేవాడు ఆయన. కాస్త ఆలస్యమైన అక్కడ శోధించబడి సువర్ణ వలె మార్చబడేందుకు మన విశ్వాసము పెరిగేందుకు తప్ప మనం అదే స్థితిలో లేమిలో బ్రతికేందుకైతే కాదు. కీర్తనకారుడు తన 147వ కీర్తనలో ఒక చక్కటి వివరణ ఇస్తున్నాడు. 7 నుంచి 9 వచనాలు. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, పశువులకును అరుచుచుండు పిల్లకాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. పశువుల పట్ల, పక్షుల పట్ల, బికాస్ ఆయన క్రియేటర్ కనుక వాటిని కూడా పోషించే బాధ్యత ఆయన మీద ఉన్నది. వాటికి ఆయన అనుదినము ఆహారం పెడుతూ ఉన్నాడు. అవి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయి. అందుకే సువార్త భాగంలో అడవి గడ్డిని చూడండి, కాకుల సంగతి విచారించుడి. అవి విత్తవు కొయ్య, వాటికి కొట్లు లేవు, అయినా దేవుడు వాటిని పోషిస్తున్నాడు. ఆకాశ పక్షులను చూడండి, మీరు వాటికంటే గొప్పవారు కాదా? పిచ్చుకలను చూడండి, మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మలేని జంతువులు, పక్షులు, వాటిని కూడా పోషిస్తున్నటువంటి దేవుడు
తన నిత్య మహిమకు నిన్ను పిలిచినటువంటి నిన్ను చేయి విడిచిపెడతాడా? భక్తిని కొనసాగించడానికి కావాల్సిన స్పిరిచువల్ రిసోర్సెస్ అన్నీ కూడా ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్, దేవుని సింహాసనం నుంచి నీకు వస్తున్నాయి. అలాగే నువ్వు జీవించడానికి నీ జీవముకు కావలసినవన్నీ కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. కీర్తనగాడు 146:9 కూడా యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాన్లను ఆదరించువాడు. ఇలా మనకు ఆదరణ కలిగేందుకు, ధైర్యం కలిగేందుకు నేను లేఖనాలైన మనం చూడొచ్చు. కానీ నేను ముగింపుగా మీ గ్రహింపులకు ఒక మాట తీసుకొస్తున్నాను. 2 అంశాలు ఇక్కడ. ఒకటి, భక్తికి సంబంధించినటువంటి వనరులు మనం పొందకపోయినా, జీవముకు సంబంధించిన వనరులు మనం పొందకపోయినా, మన గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే తిమోతి 2 పత్రికలో 3వ అధ్యాయంలో 5వ వాక్యం, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయింపని వారునై ఉందురు, అట్టి వారికి విముఖుడవై ఉండుము. సింపుల్గా చెప్పాలంటే ల్యాక్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసంలో మనం సన్నగిలిపోవడం. రెండవది, అడగడంలో వెనకబడ్డం. ఎందుకంటే దేవుని వాగ్దానములు ఎన్ని అయినానో అవన్నీ అవును ఆమెన్ అన్నట్టుగా ఉన్నాయి. కేవలం ఆత్మీయతలో ముందుకు నడిపిస్తూ నేను దరిద్రతలో పెట్టడం దేవుని చిత్తం కాదు. అలాగని మిక్కిలి ఐశ్వర్యవంతులుగా నేను చేసి భక్తిహీనుడిగా తయారు చేయడం కాదు. ఇక్కడే సమతుల్యత మనకు అవసరం. వాక్యం సరిగా మనకు గ్రహింపులేక రావాలి. అందుకే నేను అంటాను, సాల్వేషన్ అనేది ఏంటంటే అది ఫుల్నెస్, బల్క్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఆత్మీయతతో పాటు భౌతికమైన అక్కర్లు కూడా తీర్చబడతాయి. ప్రార్థన చేద్దాము. పరిశుద్ధ జీవంగల దేవా యేసుక్రీస్తు ప్రభువా, నేను స్తుతిస్తూ నిన్ను మహిమపరుస్తున్నా. మేము పొందిన రక్షణ పట్ల మాకు మంచి అవగాహన ఉండాలి ప్రభు. అర్ధరహితంగా మాట్లాడుతున్న వారి మాటలను ప్రభు మేము చెవిన పెట్టక లేఖనానుసారంగా ఇదిగో చక్కగా మరి భక్తుల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. మా జీవమునకు మా భక్తికి కావలసినవన్నీ మీ ద్వారా లభిస్తున్నాయి మాకు అనే ఒక అనుభవ జ్ఞానము ప్రభువా, ఆ ప్రత్యక్షత మీరు మాకు కలగజేశారు. నీకు స్తోత్రాలు. మా జీవితకాలం అంతా కూడా ప్రభువా భక్తిని మాత్రమే కాదు, దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి ఈ 2 విషయాల్లో ఒక సమృద్ధిని కలిగి ముందుకు సాగుటకు నీ నిత్య మహిమకు పిలిచినటువంటి మీరు ఆ దినము మేము నీ సన్నిధిలో చేరు వరకు నీ రాకడ పర్యంతము ఈ అనుభవాలు కూడా మమ్మల్ని నడిపించి సాక్షులుగా నిలబెట్టి మీరు మహిమ పొందమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్.